పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని ఒక మంత్రి ఉన్నాడు, బాంబుల శాఖ మంత్రి. ఆయన అమావాస్య కొన్నాడు బాంబులు, కార్తీక పౌర్ణం కూడా వెళ్ళలేదు, ఇంకా దీపావళి పోయింది, కార్తీక పౌర్ణం పోయింది, కానీ ఆ బాంబులు పెళ్తనే లేవు, తుస్సు బాంబులు అని. అయితే ఆయన తుస్సు బాంబుల మంత్రి గారు, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, బాంబుల శాఖ మంత్రి మీద. ఇప్పటికీ 45 రోజులైంది, 45 రోజులైంది ఈడీ రైడ్ అయ్యి. అదే ఈడీ కవిత గారింటి మీదకి పోతే, అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీదకి పోతే నిమిషం వస్తాయి వార్తలు బయటికి. ఇంత దొరికింది, అంత దొరికింది, బంగారం పెన్ను దొరికింది, సిల్వర్ పిన్ను దొరికింది, ఇవన్నీ వస్తాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోకేమో రెండు కౌంటింగ్ మెషిన్లు పంపుతుంది కదా, నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పినారు, రెండు కౌంటింగ్ మెషిన్లు పంపినారు. 45 రోజులైన తర్వాత అక్కడ ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు. శ్మశాన నిశ్శబ్దం. ఎవరో చచ్చిపోయిన తర్వాత ఉంటే చూడండి కొద్దిసేపు, అట్లాగా ఎవడు మాట్లాడాడు. కూయి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఏమిరా నాయన అంటే లేదు హోగా డీల్ హోగా నై బాత్ కరింగ్. ఇదే అంటున్నా నేను. ఎవడితో ఉన్నాడు, కొద్దిగా మనం కూడా ఆలోచించి అవగాహనతో ఉండాలి తప్ప ప్రతిదానికి ఆగమాగం అయిపోకూడదు.